ఎయిర్పోర్ట్స్ ఒక 13 వర్కౌట్ చేస్తున్నాం. రోడ్లు, నేషనల్ హైవేస్ అన్ని ఇచ్చేస్తాం. రాయలసీమలో సోలార్, విండ్, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తారు. రాయలసీమని లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా తయారు చేస్తాం. 1 డిఫెన్స్, 2 ఏరోస్పేస్, 3 ఎలక్ట్రానిక్స్, 4 ఆటోమొబైల్, 5 డ్రోన్స్, 6 స్పేస్ టెక్నాలజీ. దీనికి అదనంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే అక్కడుండే అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఒక మంచి డెవలప్డ్గా ఒక పక్క చూస్తే హైదరాబాద్ వస్తుంది, ఒక పక్క చూస్తే బెంగళూరు వస్తుంది, ఇంకో పక్క చూస్తే చెన్నై వస్తుంది. ఈ 3 మెగా సిటీస్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాభివృద్ధి చాలా ఈజీ అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్క సర్వీస్ హబ్ కింద గ్లోబల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్, బ్లూ వైట్ కాలర్ జాబ్స్, అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మరిగా కో వర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్క మీరు చూస్తే ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. అగ్రిటెక్లో అయితే నేచురల్ ఫార్మింగ్, అగ్రో ప్రాసెసింగ్, అదే మరిగా అగ్రికల్చర్లో పెద్ద ఎత్తున పోయి ట్రేసింగ్, ఇంకో పక్క ఎక్కడికక్కడ టెక్నాలజీ పెనిట్రేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. సర్క్యులర్ ఎకానమీ కూడా ముందుకు పోయి వేస్ట్ టు వెల్త్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతాం. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు, ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు, ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ హనుమంతుని శక్తి హనుమంతుడికి తెలియదు. కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు, చేసే శక్తి సామర్థ్యం ఉంది. 1 సంవత్సరంలో చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకుని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకుని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే